ఈ వర్షాలకి మనకి జలుబులు, దగ్గులు, జ్వరాలు ఇలాంటివి వస్తుంటాయి కదండీ! అలాంటప్పుడు మనకి క్లైమేట్‌కి తగ్గట్టుగా పుల్ల పుల్లగా, వేడి వేడిగా ఏమైనా తినాలనిపించినప్పుడు ఇలాగ టమాటా చారు పెట్టుకొని గాని తిన్నామంటే చాలా బావుంటదండి. చింతపండు ముందుగా నానబెట్టుకొని, టమాటాలేసుకొని పిసికి ఆ పిప్పయితే బయటకి తీసేసేయాలనమాట. ఇందులోకి మనము పౌడర్‌కొచ్చేసి ధనియాలు, జీలకర్ర, మిరియాలు, వెల్లుల్లిపాయలు, కరివేపాకు ఏసి పొడి కొట్టి, ఆ పొడిగానే వాటర్‌లో వేసుకోవాలి. కావాల్సినంత ఉప్పయితే వేయాలి. ఆ పులుపుకి తగ్గట్టు మనం ఎన్ని నీళ్ళైతే కావాలో అన్ని నీళ్లు పోసుకొని ఇంక పోపు పెట్టుకోవాలండి రసంకి. పోపులోకొచ్చేసి ఆవాలు, జీలకర్ర, ధనియాలు, ఇంగువ, ఎండుమిరపకాయలు, కారంకి ఎంత కావాలంటే అంత వేసుకోవాలి. కరివేపాకు వేసి మంచిగా పోపంతా వేగిన తర్వాత రసంలో పోయాలనమాట. ఈ విధంగా రసమంతా ఇట్లా పిసికేయాలి. పిసికితే మనకి టేస్ట్ చాలా వస్తదండి. డిఫరెన్స్ చెక్ చేయండి. నేను ఇంగువ పౌడర్ వేయట్లేదు. ఇంగువ వేశాను. ఇంగువ పౌడర్‌కి గాని డిఫరెన్స్ ఉంటది. రసం ఎక్కువ మరగకూడదు. లైట్‌గా మరిగి ఇలాగ బుడకలు రావాలి. వీడియో గనక నచ్చినట్లయితే లైక్ ఇవ్వండి.